దొంగ ఏం చేస్తాడు, వీలైనంత వరకు దొరికిపోకుండా ప్రయత్నం చేస్తాడు. అంటే మా ఊరు నాకేనా అన్నది పోటీ రోడ్లు పంచులు ఏమేమి ఉన్నాయో ఒక టాకీ ఇంకా బొగ్గుల డబ్బా గడ్డి రౌండ్ అవుతుంది. ఇంకా వస్తుంది మనకి మన చిన్న గవ దొరికినా కూడా మన అందరూ పిల్లాడు అనంతరాలు ఎందుకు ఇంకో బాగాలేనా దోయింది ఎవరో మేము పోతే చూడలేము. ఇప్పుడు ఏ ఊరుతుంది కదా స్పెషల్ మంగళవారం సంక్రాంతి బాగా మన దొరికినాకే కదా ఇంటికి విగ్రహాలు లేకపోతే బొగ్గుండ ఏమో నాకు అంత 2 కోట్ల విలువైన అని సమాచారం. 2 కోట్ల ఎక్కువ పెట్టేనా లేకపోతే అక్కడ నంది అవన్నీ ఉన్నాయి చూడండి జర ఒక్కొక్కరు నేను మొన్న 15 రోజులు అసలు స్తంభం ఉన్నది అందుకే అంటున్నా వెనకడికి గుడి అంటే సరిగా కట్టించారు. ఏ గుడిని అక్కడ ఎంటకు జరిపి కట్టింది కానీ దేవుడు ఉన్నది ఎగ్జాక్ట్ లొకేషన్ అదే జాగా దేవుడు విగ్రహం ఇది నంది అసలు ఉన్నది ఇక్కడ దేవుడు ఇది నంది ఇన్నే ఉన్నాయి. బా గుడి చూడు బా గుడి చూడు మళ్ళీ పంచలోకం అవ్వడం వల్ల మొన్న చేసినా చూపించలేదా ఉంటాయి కదా ఈజీ కాదు కదా ఎప్పుడుదో మనం పట్టుకుంటున్నాము అంటే నాట్ అదృష్టం వందల సంవత్సరాలు అది అండ్ దాన్ని గోల్డ్ మన నిన్న అనగా 16వ తేదీ ఫస్ట్ మంత్ 16th January 2018 నిన్న నైట్ మనకి ఇన్ఫర్మేషన్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఇవాళ మార్నింగ్ మనకు ఒక పంచలోహ విగ్రహాలు గుప్త నిధులు దొరికినవి అమ్మడానికి మీడియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది మనకి నిన్న నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఎఫిషియెంట్ టీమ్ మోమిన్పేట్ సిఐ శ్రీనివాస్ గారు, మోమిన్పేట్ ఎస్ఐ రవి గారు అండ్ నవాపేట్ ఎస్ఐ కృష్ణ గారు, అలాగే ముగ్గురు కానిస్టేబుల్స్ సుజిత్, ధర్మారెడ్డి అండ్ ఫారూక్ అనే వీళ్ళ మంచి టీంని ఒకటి ప్రిపేర్ చేసి మార్నింగ్ ఇక్కడికి ఏఎన్ఆర్ దాబా మోమిన్పేట్ విలేజ్ అవుట్స్కర్ట్స్కి అక్కడ వీళ్ళు విక్రయించడానికి మాట్లాడుకుంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మనం పంపిస్తే ఈ టీం అందరూ అలాంగ్ విత్ దేర్ పంచెస్ వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ మనకి ఏఎన్ఆర్ దాబా దగ్గర ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వాళ్ళని వెళ్ళి విచారించగా మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవును దే ఆర్ ద పర్సన్స్, అంటే వాళ్ళు కన్ఫెస్ అవ్వడం జరిగింది. మాకు ఈ ఉన్న గుప్త నిధులు మేము ఎవరైనా ఉంటే పార్టీ ఉంటే అమ్మడానికి ట్రై చేస్తున్నామని ఒక అతనితో మాట్లాడుతున్నారు. ఆ 4 పేర్లు ఫస్ట్ శ్రీనివాస్ గౌడ్, ఇతను నాగసాన్పల్లి శివార్లో ఒక ల్యాండ్ ఉంది అతనికి, అతను శ్రీనివాస్ గౌడ్ అనే ల్యాండ్ ఓనరు. అలాగే అతను విక్రయించడానికి వచ్చిన అంటే మీడియేట్ చేయడానికి వచ్చిన రమేష్ అనే అతను ఉన్నాడు అక్కడ. అలాగే వీళ్ళిద్దరితో పాటు మరి ఇద్దరు, ఒక ఆటో డ్రైవరు శ్రీనివాస్ అనే అతను, ఇంకొక అతను వెంకటేష్ పూజారి, అంటే యాక్చువల్గా ఈ గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పిన పూజారి వెంకటేష్ అని. ఈ 4 కూడా అక్కడ మనకి ఈ ముగ్గురు శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ అండ్ దెన్ ఈ శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రమేష్ అతనితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా పార్టీ ఉంటే ఇది విక్రయించడానికి మేము ట్రై చేస్తాము అని మాట్లాడుతూ ఉంటే మన టీం వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. సో వాళ్ళతో విచారించగా వాళ్ళ దగ్గర ఆ టైంలో ఈ మీరు ఇక్కడ చూస్తున్న ఈ పంచలోహ విగ్రహం అమ్మవారిది, అలాగే ఈ 8 నాణాలు పురాతనవి 8 నాణాలు ఇవి వాళ్ళ దగ్గర నుంచి ఈ పంచుల సమక్షంలో రికవరీ చేసుకోవడం జరిగింది. అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే వాళ్ళని ఇంకా లోతుగా విచారించగా వాళ్ళ సీన్లో అంటే యాక్చువల్గా ల్యాండ్లో ఒక శివాలయం ఉంది, అక్కడికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళని వాళ్ళ మార్నింగ్. అక్కడ ఈ వీళ్ళ దగ్గర దొరికిన ఈ 2తో పాటు ఈ రెండు ఇక్కడ మీకు కనపడుతున్న ఒక శతగోపము లోహ విగ్రహము, లోహంతో కూడిన శతగోపం, లోహంతో తయారు చేయబడిన ఈ బింద, ఈ 2 కూడా మనకి ఆ శివాలయం దగ్గర ఉన్నాయి అని చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ వెలికి తీశారు ఇవన్నీ కూడా ఒకటేసారి, అవి కూడా రికవర్ చేసుకోవడం జరిగింది ఇదే పంచుల సమక్షంలో. సో ఈ 4 ఐటమ్స్ కూడా మనకి చాలా పురాతనమైనవని తెలుస్తున్నాయి. వాళ్ళని ఎంబడే మనము తీసుకొని ఇవన్నీ కూడా రికవరీ చేసి కేసు కట్టాము. కేసులో భాగంగా మనం ఇవాళ రిమాండ్ చేయబోతున్నాం వాళ్ళని. మేము చెప్పేది ఏంటి అంటే ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి నాణాలు కానీ పురాతనవి ఏవైనా దొరికితే ఆర్ మీడియేట్ చేస్తే విక్రయిస్తే అది చాలా పెద్ద నేరము. స్పెషల్ అండ్ లోకల్ లాస్ కింద ట్రెజరీ బ్లో యాక్ట్ కింద చాలా పెద్ద నేరము, దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. అలా కాకుండా మీరు ఇవన్నీ మీ ల్యాండ్లో మీకు దొరికినా కూడా అది మన సంపద అనుకోవద్దు. మనం ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ తెలియజెప్పాలి. లేనిచో మీకు అనవసరంగా శిక్ష పడుతుంది, కేసులు అవుతాయి. సో వీళ్ళు అలాంటి చెప్పలేదు వీళ్ళు మనకి. సో వీళ్ళు వాళ్ళ స్వలాభం గురించి అమ్ముతుంటే మనం పట్టుకోవడం జరిగింది, ఆయన కేసు కట్టడం జరిగింది. వీటి విలువ వచ్చేసి మనకి ఇప్పుడే తెలీదు. మేము ఇవి రికవరీ చేసి మనకి కోర్టు ద్వారా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు ఇవి ఎంత పురాతనమైనవి అని, ఎంత వాల్యూతో కూడినవి అనేది వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని బట్టి దీని అంచనా వేస్తాం. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఇవన్నీ ఎస్టిమేషన్ అవి చెప్పరు. సో అందరికీ చెప్పేది మళ్ళీ ఒకసారి, అది మీకు ఏమైనా దొరికితే అలాంటివి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ ఎవరి దానికి కానీ తీసుకోండి. దాన్ని బట్టి మీకు ఇంకా రివార్డ్, అంత మంచి పని చేసి అంత మీ దగ్గర దొరికినవి కూడా బయటికి చెప్పినందుకు మీకు కరెక్ట్గా రివార్డ్ గవర్నమెంట్ తగిన దాంతో ప్రోత్సాహకంతో మీకు ఎంకరేజ్ చేస్తారు. బట్ ఇలాంటివి అన్నెసెసరీగా కేసులలో ఇరకద్దు అని మా డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాము. అండ్ ఇంత మంచి వర్క్ చేసిన అంటే పండగ టైంలో వాళ్ళ ఓన్ ఫ్యామిలీతోని వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయకుండా కంప్లీట్గా దీని మీద ఒక బిగ్ ఆపరేషన్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా అంటే ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అంతా కూడా చాలా ప్లాన్డ్గా చేశారు. మోమిన్పేట్ సిఐ గారి ఆధ్వర్యంలో మా అందరి ప్లానింగ్లో ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్, మా గైడెన్స్ అందరి వల్ల మంచి టీమ్ సక్సెస్ అయింది. మంచి టీమ్ ఎఫర్ట్స్ వల్ల యాక్చువల్ ఎగ్జిక్యూషన్ వల్ల చాలా సక్సెస్ అయింది. ఇది
వీళ్ళు ఎక్కువ ప్రొఫెషనల్స్ కాదు, వీళ్ళు ఫస్ట్ టైం ఒఫెండర్స్ అంటే వాళ్ళకి తెలియకుండానే చేసింది. యూజువల్గా ఇంకా చాలా స్మగుల్ అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రియల్గా ఉన్నారో లేదో మనకు ఇదివరకు తెలియదు. అంటే అలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారేమో అని చెప్పి కూడా తగిన ప్రికాషన్స్ తీసుకొని సిఐ గారు, ఎస్ఐ గారు ఇద్దరు కూడా వాళ్ళ టీంని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో దీనికి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మా ఎస్పీ మేడం తరఫున, నా తరఫున అభినందిస్తున్నాను. వాళ్ళకు భూమి ఉంది, వాళ్ళ ఇది వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో డిస్కస్ చేసుకోవడం విన్నారంట. ఈ శివాలయం దగ్గర మనకి ఇది వరకు ఎప్పుడో అంటే పురాతన కాలంలో వాళ్ళ తాతలకి ఏవో ఇలా నాణాలు దొరికినాయని ఆ ఇంట్రెస్ట్తోని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఆయన ఏమైనా దొరికితే మళ్ళీ ఇట్లనే అమ్ముకొని మన డబ్బులు సంపాదించవచ్చు అన్న దాంట్లో అతను ఇది వరకు చూపిస్తూ ఉన్నాడంట. అట్లా తెలిసి మన వరకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది బయటపడింది. ఇదంతా ఇది వెళ్ళడము ఇదంతా ఒక చైన్ లాగా అయింది అన్నమాట. వాళ్ళు విక్రయించడానికి మాట్లాడుకుంటున్నప్పుడు మనము తీసుకున్నాము. నాగ్సాన్పల్లి విలేజ్లో శ్రీనివాస్ గౌడ్ పొలం, కోట్పల్లి మండలం. గౌడ్ ఇది వచ్చింది అంటే పూజారి చెప్పి ఇక్కడ ఉంది అని చెప్పిన తర్వాత ఇలాంటి ఇది తవ్వకం తీసిన తర్వాత ఇవి దొరికిన తర్వాత ఇవి విక్రయించడానికి ఎట్లా అనేది చెప్పి ఉపేందర్ గౌడ్ని ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ని అండ్ ఇంకొక రమేష్ అనే మీడియేటర్ని ఇన్వాల్వ్ చేశారు. సో ఆ ఉపేందర్ గౌడ్ ఒక అబ్స్కాండింగ్ ఉన్నారు, అతన్ని కూడా త్వరలో పట్టుకొని రిమాండ్కి పంపిస్తాం. సో టోటల్గా 4 రిమాండ్కి పంపిస్తున్నాం. ఒక ఏమేమి పుకార్లు ఉంటాయి రేపు? మంచి పని చేసినప్పుడు